హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ తిట్ల మావయ్య. ఈ కథ రచించిన వారు తుట్టగుంట కల్పనా భారతి గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. నేనొక పాపిని కాదు, పాపిన్నరిని కాదు 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 పాపాలెన్నో చేసిన పాపాత్ముల్లోకెల్లా పరమ మహాపాపిని ఆవేశంగా అన్నాడు మా బాబాయ్ ఉన్నట్టుండి ఏదో గుర్తు తెచ్చుకుని. మరి తిట్ల రంగనాథం అని పిలువబడే మా బాబాయ్ ఇతరుల్ని 24 గంటలు తిట్టటమే కానీ ఇలా తనని తాను తిట్టుకోవటం తెలియని నేను తెగ ఆశ్చర్యపోయాను. పిల్లలు మాత్రం నా చెవిలో గుసగుసగా, మమ్మీ తాతయ్య డైలాగుల్లో ఎన్ని పాలున్నాయో తెలుసా అని నన్ను అడిగారు. టీవీ కిజులు చూసిన ఎక్స్పీరియన్స్ వాళ్ళది. మా సంగతి అలా ఉంటే మా పంకజం పిన్ని మాత్రం పరధ్యానంగా, ఇప్పుడు ఎందుకండి గతం తవ్వి ఆ పచ్చి నిజాన్ని నెమరేసుకోవటం అనేసి నాలుగు ఖర్చుకుంది. మొగడి డైలాగు పూర్తవగానే బాబాయ్ వెంటనే తోక తొక్కిన తాచులాగా లేచి అరిచాడు. చంపేస్తా ఉండాకోర్, వెటకారాలాడావంటే అసలు అదంతా నీ వల్లే. వాడా పింజారీ పిచ్చుక, కుంజారీ కుంక, ఆ బోడి గుమ్మడిపండు రాస్కెల్ కొడుకు పెళ్లికి రమ్మన్నాడే అనుకో, అలాగే అన్నయ్య గారు అని మాటిచ్చి చచ్చావు. నీ మాట కోసం నేను కూడా అధమాధమ వెధవలాగా బుర్రలేని బుడంకాయలాగా నీతో పాటు వాళ్ళింట్లో పెళ్లికి రావాల్సి వచ్చింది కదే బూడిద గుమ్మడికాయ. కోపంతో ముక్కు పుటాలదిరాయి బాబాయికి. చెప్పానుగా మా పిన్నికి పరధ్యానమని. ఆమె వెంటనే, అదేమిటండి మిమ్మల్ని మీరు బుడంకాయతో పోల్చుకున్నారు, అక్కడికి మీరు 6 అడుగులకి 1 అడుగేగా తక్కువ అంది. ఆ సీన్లో ఉన్న వాళ్ళు ఆమె మొహం చూస్తే ఆ మాటలు అమాయకత్వంతో అన్నవో గడుసుగా అన్నవో తెలియక పీక్కొని చావలసిందే. ఎగతాళి చేశామంటే తాడుతో ఊరేస్తా అక్కుపక్షి. ప్రాస కోసం పాకులాడి ఏదో బుర్రలేని బుడంకాయ అన్నాను కానీ నేనేదో పొట్టివాణ్ణి కాదు. నా ఉద్దేశం అర్థమైందా? పో పో కాఫీ పట్రా పో అని ఉరిమి మరీ బాబాయ్ పిన్నిని వంటింట్లోకి తరిమేశాడు. బిక్కు బిక్కుమంటూ నా పిల్లల్ని తీసుకుని నేను కూడా పిన్నితో పాటు వంటగదిలోకి వెళ్ళాను. అతను తిట్టే తిట్లకి భయపడి నేనే నా సొంత మేనమామైనా వాళ్ళింటికి వెళ్ళటం మానేసి చాలా కాలం అయింది. అత్తయ్య పిలిచింది కదా అని నువ్వు పిల్లల్ని వేసుకుని రాజమండ్రిలో వాళ్ళింటికి వెళ్తానంటున్నావు. రేపాయన తిట్లు భరించలేక ఒక్కరోజులోనే తిరుగు ప్రయాణం కడతానంటే బాగుండదు. వెళ్లే ముందు ఒకసారి ఆలోచించుకో. ఈ దసరా సెలవులు పిల్లల్ని ఎంజాయ్ చేయనియ్యి అంటూ శ్రీవారు నాకెంతో నచ్చచెప్పి చూశారు. అయినా పిన్ని ఎంతో ప్రేమగా పిలిచిన ఫోన్ పిలుపు నా చెవిలో గింగురు మనటంతో మొండిగానే పిల్లల్ని తీసుకుని వచ్చేశాను. పైగా ఆయన తిట్లు ఎంటర్టైనింగ్గా ఉంటాయని శ్రీవారు పిల్లలకెప్పుడో చెప్పారట. దాంతో వాళ్ళు ఉత్సాహంగానే రాజమండ్రికి బయలుదేరారు. వాడొక లుచ్చాతి లుచ్చా అని, పరమ దగుల్బాజీ అని, నీచాతి నీచ్ కమీనా అని, పరమ లఫంగా అని తెలిసి తెలిసి వాడి కొడుకు పెళ్ళికి వెళ్ళానంటే ఖచ్చితంగా నేనొక మెంటల్ మెంతిగాడినే. వెర్రి వెంగళప్ప నీను. బాబాయ్ తిట్లు మాకు వంటింట్లోకి వినిపిస్తున్నాయి. అవతలి వారితో సమానంగా తనని తాను తిట్టుకుంటున్న బాబాయ్ ధోరణి అర్థం కాక పిన్ని వైపు నేను పిల్లలు ఒకేసారి చూశాము. ఎరక్కిపోయి వచ్చాము, ఇరుక్కుపోయామని అనుకుంటున్నారా పిల్లలు అంది పిన్ని మమ్మల్ని ఉద్దేశించి చిరునవ్వుతో. అమ్మమ్మ, తాతయ్య ఎప్పుడు ఎవరినో ఒకరిని తిడుతూ ఉంటారు కదా, కానీ ఇప్పుడెవరిని తిడుతున్నాడో ఎందుకు తిడుతున్నాడో నాకే మాత్రం అర్థం కాలేదు అన్నాడు పెద్దోడు. ఇప్పుడు మీ తాతయ్య ఎవరిని ఎందుకు తిడుతున్నారో ఆ స్టోరీ నీకు చెప్తా కానీ రా, ఇలా కూర్చొని మీరిద్దరివి తినండి అని కొన్ని జంతికలు అరిసెలు వాళ్ల ముందు ప్లేట్లో పెట్టి తాను రాత్రి వంటకి ఆనపకాయ తరుగుతూ చెప్పటం మొదలెట్టింది పిన్ని. ఏమే తింగర్బుచ్చి, కాస్త నా మొహాన కాఫీ పిండాకుడు తగిలయ్యి అర్జెంటుగా అని పిన్నికి ఒక పోలికేకతో ఆర్డర్ వేసిన బాబాయి రోజులాగే పాచిముఖంతో పొద్దుటే వాకిట్లో కూలబడ్డాడు. పిన్ని ఇచ్చిన కాఫీ తాగుతూ దండకం మొదలెట్టాడు. ఏయ్ 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 భయం లేని బద్మాషుల్లారా, అలా మా ముగ్గుని తొక్కుకుంటూ వెళ్ళకపోతే ఏ రోడ్డంతా ఖాళీగా ఉంటే వదిలేసి మా వాకిట్లోకే నడవటం ఎందుకురా పింజారీ కుంకల్లారా.
ఈసారి ముగ్గు తొక్కారంటే మీ కాళ్ళిరిచి మా బాయిలర్లో పెడతాను గడుగ్గా సన్నసుల్లారా అంటూ అరిచాడు రోడ్డు మీద పోయే ట్యూషన్ పిల్లల్ని. మళ్ళీ పనమ్మాయి అతని కళ్ళబడేసరికి మరొకసారి అందుకొని, ఏమే ఉప్పలాయి, ఏమిటా వాకిలి ఇవ్వటం? ఎక్కడి చెత్త అక్కడే వదిలి చచ్చావు. పైగా ఆ వెధవ డిజైన్ ముగ్గు తప్పితే మరొకటి రాదటే కుంకాక్షి. చూసి చూసి అది వేయటం నాకు కూడా వచ్చేసింది. మరొకసారి ముగ్గేశావో నీతో రథం ముగ్గు దగ్గరుండి వేయించగలను. చింపిరి బడవా, హడి హడి హడి. ఆ దిక్కుమాలిన కుక్క ముండల్ని తోలి గేటు గడిపెట్టి వెళ్ళి అంట్లు తోముకో అంట్లకానా అని దులిపేశాడు పనమ్మాయిని. ఆ హడావిడిలో కుక్కనైతే తోలింది కానీ గేటు సరిగ్గా వెయ్యనట్టుందా పనమ్మాయి. గేటు వేయమని చెప్పినా వినకుండా పోతావేమే ఇంటి పిల్లి రాకాసి. ఆ వెధవ కుక్కలు మేమన్నం తినే కంచాలు నాకిపోతాయి. మేమే మళ్ళీ వాటిల్లో తిండి తిని ఏ భయంకరమైన జబ్బో వచ్చి చచ్చిపోవాలనే నీ ఉద్దేశం? ఏ బ్రాసి గబ్బిలాయి అని అరిచేసరికి బాబాయిని భస్మమయ్యేలాగా చూసి ఆమె గేటేసి అంట్లు తోమటానికి లోపలికెళ్ళింది. పాప మా ఇంట్లో పని మానేద్దామనుకున్నా అభిమానంగా అన్నీ పెట్టే మా పిన్ని కోసమని అది మానలేకపోతుంది. ఇంతలో ఇంట్లో నుంచి బయటికి వస్తున్న పిన్ని, బయటే కూర్చున్న బాబాయి ఒకేసారి వాకిట్లో గేటు చప్పుడవటంతో అటు చూశారు. భర్తకి బాల్యమిత్రుడు, తనకి వరసకి అన్నయ్య అయ్యే గోపాలరావు గారు చాన్నాళ్లకి తమ ఇంటికి రావటం చూసిన పిన్ని సంతోషంగా, రండన్నయ్య బాగున్నారా, ఇంట్లో అంతా కులాసాయేనా అని అడుగుతూ కుర్చీ చూపించింది కూర్చోటానికి. అతనన్నింటికి సమాధానంగా తలూపుతూ చిరునవ్వు నవ్వి కూర్చొని ఏదో చెప్పబోయేంతలోనే బాబాయ్ ఎందుకొని, బాగుండకపోతే ఇలా గేదెకు సూటు బూటు తొడిగినట్టు టిప్పు టాపుగా రెడీ అయ్యి మరీ మనింటికి ఎలా వస్తాడు? బడుద్దాయి కుంక, పిచ్చి వెధవ ప్రశ్నలు వెయ్యకు, నా కొళ్ళు మండుతుంది. కులాసానా అంటావేంటే? వాడొస్తే మనకన్నీ లాసే. ఓ కప్పుడు కాదు కాదు కాదు, ఒక లోటాడు కాఫీ పట్రాపో. వాడి దసలే మంచి తిండి పుష్టి, నాకు మాత్రం కాఫీ తేకు, వాడి అసలే దిష్టికళ్ళు అని అరిచినట్టు చెప్పాడు తన ధోరణిలో మామూలుగానే. చాలే ఊరుకోండి, ఇంటికొచ్చిన వాళ్ళని కుశల ప్రశ్నలు కూడా వెయ్యమా అని అటు గోపాలరావు గారి వైపు తిరిగి, ఈయన మాటలకి మీరేమనుకోకండి అన్నయ్య గారు, ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో ఇన్నేళ్లు ఒంటికొచ్చినా అబ్బలేదు. ఉండండి కాఫీ తెస్తాను అని సర్ది చెప్పి లోనకి వెళ్ళబోయింది. పర్వాలేదమ్మా చెల్లాయే, నీ మొగుడి గురించి నీకు మీ పెళ్ళయ్యాకే తెలిసింది కానీ వాడి గురించి నాకు నా చిన్నప్పటి నుంచి తెలుసు. కాబట్టి వాడేదైనా వాగితే నేనేమైనా అనుకుంటానేమోనని నువ్వు దిగులు పడకు. లోటాడు కాఫీ తాగితే నాకు ఈ వయస్సులో పడదు కానీ ఒక కప్పుడు కలుపు చాలు, షుగర్ వెయ్యకు. దేవుడు ఆల్రెడీ కిలోలు కిలోలు నా బాడీలో నిల్వ ఉంచాళ్లే అంటూ హాయిగా నవ్వేశాడు. తనకిదంతా మామూలే అన్నట్టు చెప్పాడాయన. అతనెళ్లేలోగా భర్త అతన్ని కనీసం ఓ 30 తిట్లు తిట్టడానికి లెక్క పెట్టింది పిన్ని. అన్ని తిట్టినా గోపాలరావు గారు ఏమీ పట్టించుకోకపోగా తన కొడుకు పెళ్లికి రమ్మని ఇంటిల్లి పాదిని సాధారణంగా ఆహ్వానించి వెళ్ళిపోవటంతో గట్టిగా నిట్టూర్చి ఊపిరి పీల్చుకుంది పిన్ని. 2 రోజుల తర్వాత తనతో పాటు టింగు రంగామంటూ పెళ్లికి పట్టుపంచె కట్టి ముస్తాబవుతున్న బాబాయిని చూసి ఓ పక్క ఆశ్చర్యం, మరో పక్క భయం కలిగే ఈ పిన్నికి. ఏ పెళ్లికి వెళ్ళని బాబాయి ఈ పెళ్లికి బయలుదేరటం ఏమిటని పిన్ని ఆశ్చర్యానికి కారణమైతే ఇక భయం ఎందుకంటే పెళ్లిలో ఎవరిని తిట్టి ఏ తంటా నెత్తిమీదకి తెస్తాడో అని. అంగరంగ వైభవంగా జరుగుతున్న గోపాలరావు అబ్బాయి పెళ్లిని చూసి సంతోషించాల్సిన సమయంలో పిన్ని మాత్రం మొగుడి నోటిదూలకి ఎవ్వరూ బలి కాకూడదనే ఉద్దేశంతో అతన్నొక్కంట కనిపెడుతూనే ఉంది. కానీ అక్షంతలు వేసే వేళకి మొగుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మీద వెయ్యాల్సిన అక్షంతలు తన్నెత్తి మీద వేశాడని పక్కవారితో గొడవ పడతాడని ఏ మాత్రం ఊహించలేకపోవటంతో పాపం గిఫ్ట్ ప్యాకు వాళ్ళిద్దరి చేతిలో పెడదాం అనుకుని మండపంలోకి వెళ్ళింది. ఆమె తిరిగి వచ్చేసరికి జరుగుతున్న సీన్ ఏంటంటే, కళ్ళు కనిపించట్లేదురా దగుల్బాజీ, ఊది పారేసిన బీడి మొహం వేసుకుని అక్షంతలు నానెత్తి మీద వేస్తున్నావు, తింగర్ సన్నాసి అంటున్నాడు బాబాయ్. అవతలి వాడికి అంత క్విక్గా తిట్లు దొరక్క అలాగని కోపం ఆపుకోలేక బాబాయ్ కాలర్ పట్టుకోబోయాడు, కళ్ళ నుంచి నిప్పులు కురిపిస్తూ.
పిన్ని గబుక్కున చేతులు జోడించి, ఆయన మాటలేం పట్టించుకోకండి, ఆయన కాస్త పిచ్చి అని బాబాయికి వినపడనంత మెల్లగా చెప్పి బాబాయిని యువతలికి లాక్కొచ్చింది. పాపం భోజనాల దగ్గర ఆమె పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. అక్కడంతా బఫే సిస్టంలో ప్లేట్లు పట్టుకుని హడావిడిగా వారికి కావలసింది మాత్రం పెట్టుకుని గబగడాలాడించేయటం చూసిన బాబాయికి ఒళ్ళు మండుకొచ్చింది. అక్కడ పెళ్లి తతంగమంతా తూతూ మంత్రంగా కానిచ్చేస్తే ఇక్కడ భోజనాల దగ్గర విస్తట్లు వడ్డింపులు లేకపోగా అడుక్కుంటున్నట్లుగా వడ్డించే ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి ఇంకొంచెం పెట్టు, మరి కొంచెం వెయ్యి అని ప్రాధేయపట్టం ఆయనకు అస్సలు నచ్చలేదు. పైగా అక్కడ సాంప్రదాయక వంటకాలేవీ కనిపించకపోవటం, మంచినీళ్ల కోసం ఆమడ దూరం చూసినా కనిపించకపోవటంతో ఆయనకి కోపం నషాళానికి అంటింది. క్యాటరర్స్లో కాస్త పెద్ద వయస్సున్న వాడిగాను సూటు బూటులో ఉండి వారి మేనేజర్గాను కనిపిస్తున్న ఒక అతన్ని పట్టుకుని దులపటం మొదలెట్టాడు బాబాయ్. ఏరా ముదునష్టపు గబ్బిలై, మేమంతా చక్కగా పంక్తిలో కూర్చొని సరదాగా చలోక్తులు విసురుకుంటూ ఆనందంగా భోంచేస్తుంటే నీ కళ్ళు కుట్టినట్టున్నాయి, కారం తిన్న కాకి అన్నాడు కోపంగా. ఆ మాటలకి ఆ క్యాటరర్కి పట్టరాని కోపం వచ్చినా మేనర్స్ వదిలేయకూడదన్న వారి నియమంతో ఇది బఫే సిస్టమ్ అండి, ఇక్కడ ఇలాగే భోజనం చేయాలి అని పాపం సర్ది చెప్పబోయాడు. కానీ బాబాయిని సమాధానపరచగలిగిన వాడు ఇంకా పుట్టనే లేదు కదా. బఫే బఫే అంటూ బఫెల్లోస్లా రాసుకుంటూ పైగా అన్నం దగ్గర నుండి నీళ్ల వరకు అడుక్కు తినమని నిర్ణయించడానికి నువ్వెవడువే దున్నపోతుకి అన్నయ్యవా? అయినా పెళ్ళికి పులిహోర బూర్లు లేకుండా ఈ బిర్యానీలు బఠానీ కూరలతో విందేంటోయే నీ బొందలాగా తాగి పారేసిన బోండాం ఫేసు నువ్వును అని కింద మీద కడిగి పారేశాడతగాణ్ణి. పాప మా క్యాటర్ ఇతన్ని ధాటికి నోరు మెదపకుండా నిల్చుండిపోయాడు. తన తప్పేం లేకపోయినా అతడూరుకున్న చుట్టుపక్కల తింటున్న వాళ్ళు మాత్రం బాబాయిని దురదగుండాగు ఒంటికి రాసుకున్నట్టుగా చిరాగ్గా ముఖం పెట్టి చూడటం గమనించింది. అప్పటికే అతన్ని అక్కడి నుంచి తీసుకుపోదామని శత విధాలా ప్రయత్నిస్తున్న పిన్ని ఇహ ఉండబట్టలేక మీరింక ఇక్కడి నుంచి పదండి అంటూ బాబాయ్ చేయి పట్టుకుని లాగేసింది అవతలకి. అయితే అక్కడే నిలబడి భోజనాన్ని ఆరామూడుపు కన్నులతో ఆస్వాదిస్తున్న ఓ బండశాల్ తిని బాబాయ్ ఆ విసురుకి గుద్దేయటంతో పిన్ని తమకి అతనితో అక్షింతలు తప్పవనుకుని హడలిపోయింది. అయితే పాపం ఆ సదరు శాల్తీ ఇదేమీ పట్టించుకోకుండా తన మానాన మళ్ళీ తినటం మొదలుపెట్టాడు. కానీ బాబాయ్ మాత్రం ఊరుకోకుండా పర్వతంలాగా ఒళ్ళేసుకుని దారి కడ్డంగా నిల్చుంటావేరా అడ్డగాడిదా, గున్న ఏనుక్కి అన్నలాగా బండరాయికి బామ్మర్దిలాగా తెగ బలిసావు, ఇలా దారుల కడ్డంగా నించోటానికి నువ్వేమైనా సెలైట్లో గులకరాయి సైజు అనుకున్నావరా, లేకపోతే అడ్డదారిలో గడ్డి మొక్కలాగా పీలగా ఉన్నావనుకుంటున్నావా? తప్పుక అవతలికి తలక మాసిన కుంక అంటూ అదిరిపోయేలాగా కసిరి, నువ్వు రావే నెల తక్కువ పక్షి, అసలు ఇదంతా నీ వల్లేనే అంటూ చేతిలో పళ్ళాన్ని పక్కన పెట్టి పెళ్ళాన్ని వెంటబెట్టుకొని కదిలాడక్కడి నుంచి. ఇద్దరూ ఇంటికి చేరేసరికి పిన్నికి గోవర్ధన పర్వతం నెత్తి మీద నుంచి వేరొక చోటికి దింపినట్లయి ఊపిరి పీల్చుకొని ఉస్సురుమంటూ నిట్టూర్చింది. ఇదిరా కదా, మీ బాబాయికి ఇది గుర్తొచ్చినప్పుడల్లా ఉన్నట్టుండి గోపాలరావు అన్నయ్యని తిట్టడం మొదలెడతారు. ఎందుకంటే అతను పిలవటం వల్లే కదా మేమక్కడికి వెళ్ళింది అంది. మళ్ళీ తనే నాతో పాపం అన్నయ్య గారిని కలవనే లేదు చూసి. ఆ పెళ్లి హడాహుడిలో అతనుంటే మీ బాబాయి సందట్లో పడి నేను అతన్ని పలకరించనే లేదు. పోన్లే, అది ఒకందుకు మంచిదే, కలిస్తే గనుక ఈయన పాపమయాన్ని అక్కడే తిట్టిపోసేద్దురు, అతన్ని కొడుకు పెళ్ళైనా చూడకుండా అంది. మేమేమీ మాట్లాడకుండా నవ్వాం. మీరైనా పిలవగానే వచ్చారు, మీ ఆయనకి ఎంతైనా నేనంటే అభిమానంలే అమ్మా, లేకపోతే ఈయన సంగతి తెలిసి మిమ్మల్ని ఇలా పంపుతాడా అని కూడా అంది పిన్ని. నేనేదో చెప్పబోయేలోగానే బాబాయి మాటలు వినపడ్డాయి మాకు. ఆ చలవరాయి, ఆ బడుద్దాయి, ఆ వాగుడుకాయి, ఆ నీలుగుడు నిమ్మకాయగాడు ఒక సంప్రదాయము చట్టుబండలు లేకుండా చేస్తున్న వాడి కొడుకు పెళ్ళికి నన్ను పిలిచాడే అనుకో. తో కూపుకుంటూ వెనకే నేను వెళ్ళానంటే నేనెంత పిచ్చుకుక్కనో నేనెంత వాజమ్మనో నాకే అర్థం కావట్లేదు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.